మంత్రివర్గ విస్తరణలో వివేక్ కు భర్త కన్ఫర్మ్ అయిందని ఆయనకు కొంతమంది ముందస్తు విషెస్ కూడా చెప్పారు. అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కు మంత్రి పదవి ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను కేబినెట్ లోకి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే మంత్రివర్గంలో దామోదర రాజనరసింహ ఉన్నప్పటికీ ఆయన మాదిగ ఉపకులానికి చెందిన నేత కావడంతో అసలైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై 9 మంది ఎమ్మెల్యేలు నిన్న సీక్రెట్ గా భేటీ అవడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వివేక్ కు నిరాశ ఎదురుకానుందా? దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. ఈ వివాదానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఎండ్ కార్డు వేస్తుంది చెప్పండి అనిల్. రైట్ వీణ వివేక్ వెంకటస్వామికి ఎప్పుడో మంత్రి పదవి వస్తుంది, ఫస్ట్ లిస్ట్ లోనే తన పేరు వస్తుందని కూడా ఆశించారు. చాలా మంది కూడా ముందుగానే విషయం చేసిన సంగతి మనందరికీ తెలుసు. చాలా కథనాలు కూడా వస్తాయి. కానీ వివేక్ ఫ్యామిలీ నుండి దాదాపుగా ప్రతినిధులు 3 ఉండడము, ఒక వాళ్ళ బ్రదరు వినోద్ గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా వంశీకృష్ణ గారు ఎంపీగా ఉండడం వల్ల తనకి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉన్న తరుణంలో పడింది. ఇప్పటికి కూడా మంత్రి పదవి విస్తరణ చేస్తామన్నట్టు కూడా చాలా వరకు వార్తలు వచ్చినప్పుడు కూడా దానిలో వివేక్ వెంకటస్వామి పేరు రావడం అయితే జరిగింది. కానీ వివేక్ వెంకటస్వామికి ఇవ్వడము మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తనకి ఇవ్వడము ఇష్టం లేనట్టుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చూస్తా ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ వాళ్ళ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్ లో 9 మంది కాంగ్రెస్ సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మరి వాళ్ళు మీట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి కథనాలు ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాదిగలకి అన్యాయం చేస్తా ఉంది, మాలలకే పెద్దపీట వేస్తా ఉందని కూడా మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పటి నుండి కూడా చూస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా మంత్రివర్గ విస్తీర్ణంలో మాదిగలకి అన్యాయం చేస్తూ మళ్ళా మాదిగకే పెద్దపీట వేస్తూ మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మోసం చేస్తా ఉందనే నినాదంతోనైతే నిన్న 9 మంది ఎమ్మెల్యేలు కూడా సీక్రెట్ మీటింగ్ లో అయితే చర్చించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సమాచారం మనకు వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీంట్లో ధర్మపురికి సంబంధించిన ఎమ్మెల్యే, జుక్కల్కి సంబంధించిన ఎమ్మెల్యే, మానుకొండూరు సంబంధించిన ఎమ్మెల్యే ప్రధానంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అనే నేపథ్యం వినిపించింది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 9 మందికి కూడా వచ్చినట్టు కూడా కనబడుతుంది. వివేక్ వెంకటస్వామికి మాల సామాజిక వర్గం కాబట్టి తనకి మంత్రి పదవి ఇస్తే మా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అనేక విధాలుగా మరి ఢిల్లీ అధిష్టానానికి కూడా లేఖలు కూడా ఎమ్మెల్యేలు రాసిన తరుణం అయితే కనిపించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా తెరపైకి వస్తా ఉన్న నేపథ్యం ఏంటంటే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇస్తే మేము 9 మంది మరి వేరే పార్టీకి వెళ్దామా అన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన సామాజిక వర్గానికి అన్యాయం చేస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళు చర్చిస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. దీంట్లో ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలే ఎక్కువ మంది అయితే కనబడతా ఉన్నారు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కవంపల్లి సత్యనారాయణ, తోట లక్ష్మీకాంత్ గారు అయితే వీళ్ళు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి నుండి గెలిచిన అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అయితే ఇప్పుడు విప్ గా అయితే కొనసాగుతా ఉన్నారు. తను కూడా ప్రాధాన్యత పొందుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా తను చర్చిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మరి వేరే సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడము ఈ కొంత గందరగోళం అయితే ఏర్పడుతున్న తరుణం అయితే కనబడతా ఉంది. వీటన్నిటికీ కారణం ఎవరు అని కూడా ఆలోచిస్తే వివేక్ వెంకటస్వామికి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే, మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నట్టు కూడా వినపడతా ఉంది. అంటే తను కూడా మంత్రి పదవి రేస్ లో ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే గడ్డం ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళే డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆ డామినేట్ లో ప్రేమ్ సాగర్ పేరు బయటికి రావట్లేదు. తనకు కూడా మంత్రి పదవి లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా తెరపైకి అయితే తన పేరు రావట్లేదు అని కూడా తను ముందు నుండి బాధపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రేమ్ సాగర్ పేరు బయటికి రావాలి అంటే మేము ఏదో ఒకటి చేయాలి అంటే మాదిగకు సంబంధించిన ఎమ్మెల్యేను కొంత రెచ్చగొట్టి ముందుకు పంపించేసి ప్రేమ్ సాగర్ వెనుక ఉందామనే తరుణం అయితే
కనబడతా ఉంది. గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి అయితే మంత్రి పదవి ఆశించున్నప్పటికి కూడా తనకి ఇవ్వకపోవచ్చని కనబడతా ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన కీలక పదవులు కూడా ఇస్తున్న నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి ఒక కీలక పదవి ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే తన దగ్గర అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఫండ్స్ కూడా వివేక్ వెంకటస్వామి గారు అనేక విధాలుగా ఇస్తా ఉంటారు కాబట్టి ఎంతో కొంత బుజ్జగింపు చర్యలు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది.